హలో అండి, ఈ లట్కన్ చూస్తున్నారా? చాలా సింపుల్గా మనము స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనము ఒక పీస్ని అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. దీనిని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా చాలా సన్నగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, అదంతా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇలా సన్నగా కట్ చేసిన తర్వాతనే మనం లూప్ టర్నర్తో తిప్పుకోవాలి, లేకపోతే మనకి లోపల నుండి తిరగదన్నమాట. ఈ విధంగా మనము లూప్ టర్నర్తో తీసుకొని ఇలా హుక్ చేసి మనం టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, లూప్ టర్నర్తో మనకి చాలా సింపుల్గా డోరీ అయితే తిరిగిపోయింది. చాలా సన్నగా కూడా వస్తుందండి. ఇంకా జార్జెట్ క్లాత్ అయితే ఇంకా సన్నగా వస్తుందన్నమాట. ఈ క్లాత్ కాటన్ కాబట్టి మనకి ఇంతగా వస్తుంది. తర్వాత ఇలా మనము ఒక స్క్వేర్ పీసెస్ని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఒక పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మరొక పీస్ని ఇలా పెట్టుకోవాలి. సమానంగానే పెట్టి కట్ చేశానండి. తర్వాత ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి వన్ సైడ్ నుండి. తర్వాత ఇటు సైడ్ నుండి ఇటు సైడ్కి ఒక పీస్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ డోరీ ఉంది కదా, ఈ డోరీ మిడిల్లో పెట్టి మనము ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనకి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నీట్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ ఉండేది మొత్తం ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం టర్న్ చేస్తే మనకు బ్యూటిఫుల్ లట్కన్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లట్కన్ అయితే. గులాబీ పువ్వు లాగా ఉంది కదా, రోజ్ ఫ్లవర్ లాగా. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.